కడుపు నిండా అన్నం తింటున్నామంటే మనకు ఇంటికి వచ్చే రేషన్ బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ బీజేపీ వాళ్ళు మీ ముందుకు వస్తున్నారంటే కేవలం నరేంద్ర మోడీ గారు ఇవాళ మన కేంద్రంలో ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎన్ని ఏళ్ల కళ అని ఒక్కసారి మీరు అర్థం చేసుకోరి. 100 ఏళ్ల కళ రామ మందిర నిర్మాణం ఇవాళ మనం సాధ్యం చేసుకున్న ఘనత ఇది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ హయాంలో. ఇవాళ మన ఇంటికి వచ్చేటువంటి రేషన్, మనకు వచ్చే పెన్షన్, మన ఈ గల్లీలో ఉన్న సీసీ రోడ్లు, ఐమాస్ లైట్లు, డ్రైనేజీలు ప్రతి ఒక్కటి కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మనకు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎట్లనో ఇవాళ మనకు మన కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గారు అట్లా. కాబట్టి మీరు ఒక్కటి ఆలోచన చేయండి. డబ్బుల సంచులతో కాంగ్రెస్ వాళ్ళు వస్తుర్రు, టీఆర్ఎస్ వాళ్ళు వస్తుర్రు, పైసలు జిమ్ముతుర్రు. ఎవ్వరు ఏమిచ్చినా తీసుకోండి, బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి మీకు సవినయంగా వేడుకుంటున్నా, మీ కాళ్ళు మొక్కి ప్రాధాన్యపడుతున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. మన వార్డుకు 3,25,00,000 రూపాయలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఏ నుంచి చెట్టు దాకా కుంభకోణాలతో కూడినటువంటిది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం కాంగ్రెస్ కోటేస్తే ఏమైతుంది? మోర్ని ఓటేసినట్టే, మోర్ని వేసుకున్నట్టే. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మన వాడకట్ల పెద్ద మనుషులు ఒక్కరు చెప్తున్నారు, సానుభూతి అని మాట్లాడుతున్నారు. గత 4 దఫాలుగా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు 4 దఫాలు చేసారు. మన వార్డుకు చేసింది 0. మరి మనం ఇంటికి పోయి చేతులు కట్టుకునేటువంటి